ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అన్నదాతలను నష్టాల పాలు చేస్తూ గుండె కోతలను మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో చేతికొచ్చిన పంట కళ్ళెదుటే చేజారిపోయింది. జొన్న, మొక్కజొన్న, వరిధాన్యం పంటలు కల్లాల్లో మార్కెట్ యార్డులలో తడిసి ముద్దైపోయాయి. టార్పాలిన్ కవర్లు కప్పినా గాలుల బీభత్సానికి వర్షపు నీటిలో ధాన్యం గింజలు కొట్టుకుపోతుంటే రైతులు కంటతడి పెట్టారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటలను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తే తమకు ఈ నష్టం తప్పేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. అకాల వర్షం కారణంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్తో పాటు ఇటు నిర్మల్ మార్కెట్ యార్డ్లో, అటు బైన్సా డివిజన్లోని కొనుగోలు కేంద్రాలను, ఇటు జైనద్, బేలా, అలాగే తాంసీ, తలమడుగు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ మొక్కజొన్న పూర్తి స్థాయిలో తడిచిపోవడం జరిగింది. తడిచిపోయిన మొక్కజొన్నను చూసి రైతులు కంటదాడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నతో పాటు జొన్న అమ్మేందుకు తీసుకొచ్చిన జొన్న పంట కూడా పూర్తిగా తడిసి ముద్ద కావడం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు వేసి ఈ మొక్కజొన్నను తడవకుండా జాగ్రత్తలు చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీ మొత్తంలో వర్షం రావడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ మొక్కజొన్నతో పాటు జొన్న పంట తడవడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఏం జరిగింది? జొన్న పంటలు కొనుగోలు చేశామని పేపర్లో కూడా వచ్చేసింది. అందుకు మేము జొన్న పంటని మార్కెట్లో తీసుకుని రావడం రావడంతో వీళ్ళు అక్కచ్చా అంటే మీకు ఎవరు తీసుకురమ్మన్నారు అని అంటే మేము మార్కెట్లో పూజ చేసిండ్రు, జొన్న పంట కొనుగోలు చేసినామని అన్నలు అయితే మేము తీసుకొచ్చినాం అంటే ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు లారీలు లేవని అంటారు, మరి గిడ్డంగిలు లేవని అంటున్నారు, బస్తాలు లేవని అంటున్నారు, హమాలీలు లేవని అంటున్నారు. దీనికి తోడుగా అకాల వర్షాలు స్టార్ట్ అయినాయి. అయితే మళ్ళీ అక్కడ మాకు వ్యవసాయ పనులు కూడా మొదలవుతున్నాయి. జూన్ వచ్చేస్తున్నది. జూన్లో వేరే పంట వేసేందుకు ఇప్పుడు ఈ పంట అమ్ముకొని ఆ డబ్బులు వచ్చినాక గింజలు తీసుకురావడం, మళ్ళీ ఆ పొలంలో పని చేయడం. అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎప్పటిదాకా తీసుకుంటాయని మాకు గ్యారంటీ లేదు. ఇంతకుముందు సోయాబీన్ పంటని కూడా సగమే తీసుకున్నారు, ఆపేసిండ్రు. మళ్ళీ ఈ శనగ పంటని కూడా సగమే తీసుకున్నారు, సగం ఆపేసిండ్రు. కనుక మా రైతులకు బాధ ఏమిటంటే ఇప్పటి వరకే సగం పంట తీసుకొని మళ్ళీ సగం పంటని ప్రైవేట్ వాళ్లకు పుక్యం రేట్ల లాస్ అయ్యి అమ్మేసిండ్రు. కనుక అందుకే రైతులు మొత్తం ఒకటేసారిగా పంటని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి పట్టించుకునే నాదుడే లేడు. అంటే మీరు ముహూర్తం చేసిందని మాకు తెలిసింది, ఇడికి తెచ్చిపోసినాం. మరి ఇప్పుడైతే లేదనమాట. 10 తారీఖు దాకా మేము కొనుగోలు చెయ్యం. అయితే ఆనాడు 8 లారీలు ఉండే, అన్నీ ఎత్తుకొని పోయినాయి. లారీలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏమంటున్నారు, ఆ కుప్పలు లేపేదాకా మీ జొన్నలు మేము కొన్నాం అన్నలు. అయితే ఇక అట్లనే 6 వద్దులా అది నేను ట్రాక్టర్ తెచ్చిన పెద్ద మంచిని, అది డోర్ రాకి నాకు చేతి కూడా తెగింది. తెచ్చిన జొన్న మొత్తం తడిచిపోయిందా? లేదు, ఇక్కడ పోసిన కన్ను తడిచింది. ఆ పోసిన కాడ వాళ్ళు ఏమన్నారు, తాటిపత్తి తెచ్చుకొని అది తెచ్చుకొని అంటే నేను కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా 3,000 4,000 పెట్టి తాటిపత్తి తెచ్చి కప్పుకున్నారు. 3 చాలు ఆలోచన చేసిండ్రు ఆడ మైకుల. ఆయన గాలికి లేచిపోయింది. గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు? మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాము, అంతే. మీరు చెప్పండి, ఇంత మేరకు నడిచింది, గవర్నమెంట్ కొంటుందా లేదా? అసలు వాళ్ళైతే కొంటామని చెప్పిండ్రు. రైతులం అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తీసుకుంటామని. వచ్చిన వాళ్ళు రేపు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇంకా కరెక్ట్ రెస్పాన్స్ అనేది ఏం వస్తలేదు. గత గవర్నమెంట్ తీసుకున్నట్టు ఇప్పుడు తీసుకుంటలేదని చెప్పేసి మా రైతులు బాధపడుతున్నాం. అప్పుడు కరోనా టైంలో కూడా విలేజ్లో వచ్చి మరీ శనగలు తీసుకున్నది గత గవర్నమెంట్. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు తీసుకోకలేదు? మరి మాకు ఏం అర్థమైతే లేదు. మరి అప్పుడున్న సీఎం తీసుకున్నాడు, ఇప్పుడు ఈ సీఎం ఎందుకు తీసుకోకలేడు అని చెప్పేసి మా రైతుల యొక్క ఆవేదన. సోయా పంట కూడా తీసుకుంటామని చెప్పేసి నడమట్లో మోసం చేసేసి వదిలేసిండు. సోయాలు ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉండి సగం రేటుకి అమ్ముకున్నాం, ఒకటి పోయింది. మళ్ళీ సెకండ్ పంట శనగలు వచ్చేసినాయి. ఆ శనగలు కూడా తీసుకుంటామన్నారు. డేట్ వైజ్గా అని చెప్పిండ్రు, అది వదిలేసిండు. శనగలు అట్లా ఉన్నది, అది సగం రేటుకి అమ్ముకున్నాం. ఇప్పుడు వచ్చేసి జొన్నలు, ఇది కూడా తీసుకుంటామని చెప్పేసి రైతులని మబ్బ పెట్టడం తప్ప వాళ్ళు ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. ఎందుకంటే మనకు ముందర ప్రూఫ్గా ఉన్నది, సోయలు తీసుకోలేదు, శనగలు తీసుకోలేదు. ఇప్పుడు జొన్నలు కూడా తీసుకోలేరు. దానికి తోడు అకాల వర్షాలు. గవర్నమెంట్ అనేది కాస్తకారికి అస్సలు 1% కూడా ఆదుకోకలేదు. కాస్తకారిని అస్సలు పట్టించుకోకలేదు. రైతే రాజ్యం అంటాడు.
కానీ రైతుని 1% కూడా కాస్తకారిని చూస్తలేదు. రైతు బంధు అంటున్నారు, రైతు బంధు ఇస్తలేరు. రైతు బంధు పోని, మేము పండించిన పంటకైతే కొనాలా కదా, మేమేమో ఆశిస్తలేము. మేము కష్టపడి పండించిన పంటని తీసుకోవాలంటున్నాం. ఈరోజు రైతు తడిచింది కదా, ధాన్యం తడిచింది కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? తడిసిన ధాన్యం తీసుకోవాలా. ఆల్రెడీ ఇదే మార్కెట్లో ఇదే ధాన్యంలో ఒక పెద్ద ఆయన చనిపోవడం కూడా జరిగింది. తీసుకో అని కాలు మొక్కడం జరుగుతుంది. ఆఫీసర్ల కాలు కూడా మొక్కుతున్నారు, ధాన్యం తీసుకోండి అని చెప్పి. ఎవరు ఇంతకుముందు కూడా రైతు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ గమనించి ఏ రైతు చనిపోకుండా ఈ ధాన్యం తీసుకోవాలని మేము రైతుల నుంచి కోరుతున్నాం. మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యము, మార్కెట్ యార్డులో అధికారుల నిర్లక్ష్యం, అలాగే దీనికి తోడు అకాల వర్షాలు పూర్తిగా నష్టాన్ని వాటించేలా జరిగాయని, రైతులు ఒక దశలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలనుకున్న రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.